నయీం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నయీంకు సంబంధించిన 35 ఆస్తుల జప్తులకు ఈడీ చర్యలు చేపడుతోంది. 35 ఆస్తులను నయీం కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ గుర్తించింది. అక్రమంగా బలవంతంగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించిన ఈడీ 2022 మార్చిలో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. నయీం కుటుంబ సభ్యులు కోట్ల ఆస్తులు సంపాదించినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. దీంతో బినామీ యాక్ట్ కింద హసీనా బేగం పేరు చేర్చి ఆస్తులను జప్తు చేయనుంది ఈడీ. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారు రేపుతున్నటువంటి నయీం కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మనం చూసుకోవచ్చు, గతంలో ఎన్కౌంటర్ లో మృతి చెందిన నయీం తర్వాత తన ఆస్తులు మొత్తం కూడా అటు ఈడీ అధికారులు జప్తు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఆస్తులు, కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టిన నయీము దానికి ఐటీ రిటర్న్స్ చెల్లించకుండా ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈసీఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని 2022 నుంచి మొత్తం కూడా మనీ లాండరింగ్ సంబంధించిన అంశాలన్నింటిపై కూడా ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నయీం తన కుటుంబ సభ్యుల పేరుతో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే వాటికి ఎలాంటి చెల్లించకుండా వీరంతా తప్పించే ప్రయత్నం చేస్తారు. గతంలో అనేక సార్లు నోటీసులు జారీ చేసి కూడా నయీం సభ్యులు ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఈసీఐఆర్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసి దాదాపు 35 ఆస్తులను కుటుంబ పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయినటువంటి దాదాపు 35 ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేయడం జరిగింది. మరోవైపు నయీం సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు హసీనా బేగం, తహీరా బేగం, సలీమా బేగంతో పాటు అబ్దుల్ సలీం, అహెలా బేగం, సయ్యద్ నీలోఫర్, ఫిర్దౌస్, అజ్లం, మొహమ్మద్ ఆరిఫ్, హసీనా కౌసర్ల పేర్ల మీద పెద్ద ఎత్తున ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా తెలిసింది. మరోవైపు భువనగిరిలో ఉన్నటువంటి క్రిస్టియన్ గోస్టెల్ మిషన్ సంబంధించినటువంటి వ్యక్తి ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు ఇన్ని కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించారో, దీనికి ఎందుకు ఐటీ రిటర్న్స్ చెల్లించలేదనే దానిపై మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు చేస్తారు. బినామీ యాక్ట్ కింద హసీనా పేరు చేర్చి చేస్తున్నట్లు కూడా ఈడీ అధికారులు. సునీల్, అంటే ఈ 35 ఆస్తులకు సంబంధించి అంటే ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు, అలాగే ఎంత మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి అనుమానిస్తున్నారు? కుటుంబ సభ్యుల పేర్ల మీదనే పెద్ద ఎత్తున నయీం ఆస్తులు కూడబెట్టాడు. ఇందులో హైదరాబాద్ తో పాటు నల్గొండ, భువనగిరి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. వారికి సంబంధించినటువంటి వివరంలో వాళ్ళ కుటుంబం కూడా బినామీ పేరుతో ఆ కుటుంబ సభ్యుల పేర్లనే చేసినట్టు కూడా అధికారులు చేస్తూ ప్రస్తుతం దానికి సంబంధించి పూర్తిగా ఆధారాలు కూడా ఇప్పటికి 35 ఆస్తులు మరికొన్ని ఆస్తుల విషయంలో కూడా ఈడీ అధికారులు ఆధారాలు కూడా దానిపై కూడా ఈడీ అధికారులు అవకాశం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సునీల్. आपके होते हुए क्या दिक्कत है?